హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మన ఛానల్‌లో కంటిన్యూగా వీడియోలు అప్‌లోడ్ చేయలేకపోయాను. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల. కాబట్టి ఈ రోజు నుంచి మన ఛానల్‌లో కంటిన్యూగా వీడియోలనేటువంటివి అప్‌లోడ్ అవుతాయి. అందుకు నేను మీకు సారీ చెప్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి 10వ తరగతిలో ఉన్నటువంటి ఆధునిక వచనంలోకి మార్చి రాయడం ఎలా అనేటువంటి ఒక ప్రశ్న ఉంది 10వ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులకు. ఇది ప్రశ్నాపత్రంలో 25వ క్వెషన్. చాలామంది విద్యార్థులు గూడా ఎక్కువగా ఈ ఆధునిక వచనంలోకి మార్చి రాయమన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ వీడియోలో ఏపీలో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులు కంపల్సరీగా చూడవలసినటువంటి వీడియో ఇది. మీకు ఒక్క మార్కు చాలా సింపుల్‌గా వచ్చేస్తుంది. కాబట్టి ఆధునిక వచనంలోకి మార్చి రాయడం ఎలా అనేటువంటి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, ప్రాచీన శైలిని, కావ్య భాషని, గ్రాంథిక శైలి అని అంటారన్నమాట. అంటే ఇక్కడ గ్రాంథిక భాషలో ఉంటుంది. గ్రాంథిక భాషలో ఉన్నటువంటి దాన్ని మనం వ్యవహారిక భాషలోకి మార్చి రాయాలి. కాబట్టి దీన్ని మనం శిష్ట వ్యవహారక శైలి అని, ఆధునిక వచనం అని అంటామన్నమాట. ఆధునిక వచనాన్ని ఏమంటామంటే శిష్ట వ్యవహార శైలి, ఆధునిక వచనం అంటాం. అలాగే గ్రాంథిక శైలిలో ఉన్నటువంటి వాక్యాలను వ్యవహారిక శైలిలోకి మార్చడమే ఆధునిక వచనం. కాబట్టి గాంధిక శైలిని ఆధునిక వచనంలోకి మార్చేటప్పుడు కొన్ని మార్పులనేటువంటివి జరుగుతాయి. అవేంటంటే చూడండి, ఈ యొక్క 5 పాయింట్లున్నాయి ఇక్కడ. ఈ 5 పాయింట్లు గాని మనం నేర్చుకుంటే ఆధునిక వచనంలోకి మార్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందుండదు. జాగ్రత్తగా వినండి. పదం చివర ఉండే ము, బు, ము అనేటువంటి అక్షరాలకు బదులుగా ఏం వాడాలంటే సున్నాని వాడాలి. కాబట్టి పదాల చివర ఉండేటువంటి ము గాని, లేకపోతే సున్నాతో కూడుకున్నటువంటి బు గాని, లేకపోతే మూకి మా వస్తున్నటువంటి ఈ అక్షరాలన్నిటికి బదులు మనం ఏం వాడాలంటే సున్నాని యూజ్ చేయాలన్నమాట. అలాగే చూడండి, లులనల సంధిని పాటించాలి. గ్రాంథిక వచనంలో ఉన్నటువంటి దాన్ని ఆధునిక వచనంలోకి మార్చేటప్పుడు లులనాల సంధిని పాటించాలి. లులనాల సంధి అంటే ఏంటి? మువర్ణం అనేటువంటిది లోపిస్తుంది. తత్పూర్వ స్వరానికి దీర్ఘం అనేటువంటిది వస్తుంది. ఇక్కడ చూడండి, ము అనేటువంటి దాన్ని తొలగించి పూర్వ స్వరానికి అనేటువంటిది దీర్ఘం రావాలి. అంటే ఇప్పుడు పుస్తకములు ఉందనుకోండి, అప్పుడు మూని తీసేసేయాలి. కాబట్టి మూకు బదులు ఏముంది? కా ఉంది. కాబట్టి పుస్తకాలు అని రాయాలి. కాబట్టి పదాల చివర ఉండేటువంటి ము, అలాగే సున్నాతో కూడుకున్నటువంటి బు, మాకి మా వత్తున్నటువంటి వాటికి బదులుగా మనం సున్నా రాయాలని గుర్తుంచుకోండి. అలాగే క్రియలో ఉన్నటువంటి అనవసర ధృతాలను, ఎడాగమాలను తొలగించాలి. ధృతం అంటే ఏమిటి? నకారం గదా! ధృతాన్ని ఏమంటాం? నకారం. నకారం అంటాం. కాబట్టి అవసరం లేనటువంటి ఆ నకారాన్ని, అలాగే అవసరం లేనటువంటి ఎడాగమాల్ని, యా అంటే ఆగమంగా వచ్చేటువంటి యా ఉంటుంది గదా! దాన్ని ఏం జేయాలి? తొలగించాలన్నమాట. అలాగే ఇంకోటేంటంటే, వాడుకలో లేని కఠిన పదాలకు బదులుగా వాటి అర్థాలను గూడా మనం రాసుకోవచ్చు. అంటే గ్రాంథిక భాషలో ఉన్నటువంటి కొన్ని పదాలు మనకు తెలియవు. కాబట్టి వాటికి తెలిసినటువంటి వాడుకలో లేనటువంటి ఆ పదాలను ఏం జేయాలి? మన భాషలోకి ఉన్నటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించుకోవచ్చన్నమాట. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, ద్వంద్వ సమాస పదాలని కలిపి రాయాలి. ద్వంద్వ సమాసం ఏంటంటే, ఇప్పుడు తల్లియును, తండ్రియును ఉందనుకోండి, అప్పుడు తల్లి, తండ్రి అని రాయాలి. కూరయును, కాయలని ఉందనుకోండి, అప్పుడు కూరగాయలని రాయాలి. ఈ యొక్క 5 రూల్స్‌ని గాని మనం గాని గుర్తుంచుకుంటే, ఆధునిక వచనంలోకి మార్చడం అనేటువంటిది చాలా సులభం. మరలా ఒకసారి చెప్తున్నా వినండి. పదాల చివర ఉండేటువంటి ము గాని, లేకపోతే సున్నాతో కూడుకున్నటువంటి బు గాని, మాకి మా వత్తున్నటువంటి పదాలకు బదులుగా మన అక్షరాలకు బదులుగా ఏం రాయాలంటే సున్నా అనేటువంటిది రాయాలి. అలాగే లులనాల సంధిని పాటించాలి. అలాగే క్రియలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి ధృతాలను మనం తొలగించాలి. అలాగే వాడుకలో లేనటువంటి కఠిన పదాలకు బదులుగా వాటి అర్థాలను కూడా మనం రాసుకోవచ్చు. అలాగే ద్వంద్వ సమాస పదాలను ఏం చేయాలి? కలిపి రాయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ 10థ్ క్లాసు విద్యార్థులకి. అలాగే చాలామంది కూడా తప్పు చేస్తున్నటువంటి క్వెషన్ ఇదే. అంటే అక్కడ మనకి వాడుకలో లేనటువంటి భాష ఇస్తారు. గ్రాంథిక భాష. గ్రంథాల్లో ఉండేటువంటి భాషనిస్తారు. అది మన వ్యవహారంలోకి రాసేటప్పుడు తెలియక వీటి మీద అవగాహన లేక పిల్లలు ఒక్క మార్క్ అనేటువంటిది ఈజీగా వాళ్ళు
తెచ్చుకునే మార్కుని కూడా పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మీ యొక్క 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియోని మీరు చూడండి. ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఎలా రాయాలో నేర్చుకోండి. ఇక్కడ ఆధునిక వచనంలోకి సరైనటువంటి వచనాన్ని ఏ విధంగా మార్చాలనేటువంటిది ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు చూడండి. ఈ యొక్క 5 రూల్స్‌ని మనం దృష్టిలో ఉంచుకొని ఇక్కడ వీటిని మనం చేయొచ్చు చూడండి. బూనృత యది నీకు దృష్టముగా ఎరిగింతున్. ఇక్కడ అనవసరమైన ధృతం ఇది. దాన్ని తీసేసేయాలి. అలాగే యది అనేటి ఎడాగమాన్ని మనం తీసేసేయాలి. అలాగే చూడండి ఇక్కడ చూడండి దీనికి ఆన్సర్ చూడండి. బూనృత ఇది యాజ్ ఇట్ ఈస్‌గా అట్లానే మనం రాసుకోవచ్చు. యది నీకు, అది నీకు, అది నీకు, యది అనేటువంటి దాని ప్లేస్‌లో మనం ఏం పెడతాం? అది నీకు దృష్టముగా, దృష్టంగా, దృష్టంగా అనేటువంటి తీసేయాలి కాబట్టి దృష్టంగా ఎరిగింతున్. ఎరిగింతున్ అంటే దీనికి మనకు అర్థం తెలియదనుకోండి, వాడుక భాషలో ఏమంటాం? తెలియజేస్తాను అనడం. కాబట్టి ఇక్కడ చూడండి బూనృత అది అంటే ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియచేస్తాను. అలాగే చూడండి అయ్యిరువురం పుత్రునకిట్లనియే. అయ్యిరువురు అనేటువంటి దానికి మనకి అర్థం తెలియలేదు. అది గ్రాంథిక భాష. మనం ఏం చేస్తాం? ఆ ఇద్దరు పుత్రునితో భూ బదులు ఏం రాయాలి? ఇక్కడ పూ రాయాలి చూడండి. కాబట్టి పుత్రునితో ఇలా అన్నారు. అలాగే ఇమ్మహాత్ముడు మనల చోట వేట్కనిట వచ్చే. ఇమ్మహాత్ముడు మనల జూచు ఏట్క ఇట వచ్చే. ఇక్కడ చూడండి ఇమ్మహాత్ముడు అన్నాడు కదా, ఈ మహాత్ముడు కాబట్టి మా ఒత్తు అనేటువంటిది మనం తీసేసేయాల. ఇమ్మహాత్ముడు మనల్ని అంటే మనల్ని చూచు అంటే చూడాలని, వేట్క అంటే కోరిక. కాబట్టి దీనికి అర్థం తెలియదు కాబట్టి దాన్ని మనం వాడుక భాషలో కోరిక అంటాం. ఇక్కడకు వచ్చాడు ఇదన్నమాట. అంటే ఆధునిక వచనాలకు మార్చేటప్పుడు చాలా సింపుల్. కాకపోతే వీటి మీద మనకి అవగాహన లేక మీరు అందరూ కూడా మార్కులు అనేటువంటివి కోల్పోతున్నారు. అలాగే ఇంక చూడండి వాడసూవే ధర్మాత్ముడు వసుధ మీద. వాడసూవే అలాంటి వాడే ధర్మాత్ముడు భూమి మీద. వసుధ అంటే ఏమిటి మనకు అర్థం తెలియదు. వసుధ అంటే ఏమిటి? భూమి. కాబట్టి వాడుకలో లేదు కాబట్టి ఈ వాడుకలో లేని పదాలకి మనం వ్యవహారిక భాషలో ఉన్నటువంటి పదాల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి వాడే భూమి మీద ధర్మాత్ముడు. ఇక చూడండి నీ దశ నాదు చిత్తంబు ప్రియంబడి ఉండదు. ప్రియంబడి ఉండదు. ఇక చూడండి నీ దశ అంటే నీ పట్ల, నా చిత్తంబు నా మనసుకి ఇష్టం ప్రియంబడి ఉండదు అంటే ఇష్టం లేదని. ప్రియం అనే మాటకి మనకు తెలియదు కాబట్టి అర్థం వ్యవహారిక భాషలో ఇష్టం. ఉండదు లేదు ఎలా అయినా కూడా రాసుకోవచ్చు కాబట్టి. ఇక చూడండి ప్రియంబడి, ప్రియంబడి వాటి బదులు మనం ఏం రాయాలి? 0 రాసుకోవాలి. అలాగే చూడండి శ్రమములోన పుట్టు సర్వంబు. శ్రమములోన బుట్టు కాబట్టి దీని ప్లేస్‌లో ఏమొస్తాయి? భూ ప్లేస్‌లో మనం పా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రమ నుంచే సర్వ సంపదలు వస్తాయి. అక్కడ ఇంకోటి చూడండి ఇంకో ఉదాహరణ. తగని మమతయుండు మృగపక్షి జాతికి కూడా తెలియలేవే. కాబట్టి జంతువులకు, పక్షులకు కూడా తమ జాతిపై మిక్కిలి ప్రేమ ఉంటుంది. ఇది చూస్తే ఒక రకంగా ఉంది. దానికి ఆన్సర్ చూస్తే ఒక రకంగా ఉంది. ఇందులో ఏది బాగా ఈజీగా అర్థమవుతుంది మనకి? ఆన్సరే ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి దీన్నే ఆధునిక వచనం అంటారన్నమాట. అలాగే చూడండి మరిదొల్కునే నిండు ఘట్టంబు. మరిదొల్కునే నిండు ఘట్టంబు. ఘట్టం అంటే దానికి ఏంటి అర్థం మనకు తెలీదు. ఘట్టం అంటే మామూలుగా ఏంటి? కుండ. కాబట్టి చూడండి నిండు కుండ తొనకదు. నిండు కుండ తొనకదు. ఈజీగా అర్థమైపోద్ది ఏది గ్రాంథిక భాష, ఏది వ్యవహారిక భాష అని. కాబట్టి ఈ మెళకువలు గాని గమనిస్తే మీరు కంపల్సరీగా ఈ యొక్క బిట్‌కి ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్ విద్యార్థులందరికి కూడా ఈజీగా చదువుకోకుండానే మనకి ఈజీగా ఇందులో మార్కులు తెచ్చుకోవచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో ఏపీలో ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థుల కోసం 10వ తరగతి అంటే ప్రశ్నాపత్రం మీద పూర్తిగా ఏ క్వెషన్ ఎలా రాయాలి, ఎక్కడి నుంచి మనకి క్వెషన్స్ అనేటువంటివి వస్తాయి. దాని మీద ఒక వీడియో అంతా కూడా మీకోసం చేస్తాను. ఈజీగా మార్కులు ఎలా తెచ్చుకోవాలో కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి తరచుగా మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇంకొన్ని భాషలు ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూడండి. ఎవరి భాషపై వారికి అభిమానం ఉంటుంది. ఎవరి భాషపై వారికి అభిమానము ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఉంది. దీన్ని తీసేసేయాలి. ఎవరి భాషపై వాళ్ళకు అభిమానం ఉంటుంది.
కాబట్టి ము ప్లేస్‌లో గాని, సున్నాతో కూడుకున్న బు గాని, మాకి, మా ఒత్తు వాటి అక్షరాలకు బదులుగా మనం ఏం రాయాలంటే సున్నా అని రాయాలి. ఇది గుర్తుంచుకోండి. తర్వాత లులనల సంధి పాటించాలి. తర్వాత ద్వంద్వ సమాస పదాల్ని కలిపి రాయాలి. కాబట్టి చూడండి ఇక్కడ చూడండి. చిత్తంబు నిలుపని శివ పూజలవియేల. చిత్తం కాబట్టి బూ లేదు తీసేసేయాలి. చిత్తం నిలుపని, నిలుపని ఓకే. శివ పూజలు ఎందుకు? ఈజీగా అర్థమైపోద్ది. గ్రాంథిక భాష ఏది? వ్యవహారిక భాష ఏది? కాబట్టి మీరు గూడా ఒకసారి ఈ యొక్క గ్రాంథిక వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలను తీసుకొని మీరు గూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆధునిక వచనంలో కంపల్సరీగా మనకి ఆన్సర్ అనేటువంటిది మనం ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది చేస్తాం. కాబట్టి ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్‌కి గూడా ఈ యొక్క వీడియోను షేర్ చేసి, అలాగే మన ఛానల్‌ని తరచుగా ఫాలో అవుతుండని చెప్పండి. 10వ తరగతికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అలాగే ఏ క్వెషన్ అంటే మనం పరీక్ష ఎలా రాయాలి అనేటువంటి ఆ విషయాలన్నీ గూడా మీకు నేను చాలా క్షుణ్ణంగా తెలియజేస్తాను. తర్వాత ఆ వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మీ సుకేష్ పాల్.